ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యుత్తుపై నియమించినటువంటి ఎంక్వైరీ కమిషన్ యొక్క జడ్జిపై చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎంక్వైరీ పూర్తి కాకుండా మొదలే ప్రెస్ మీట్లు పెట్టి ఎంక్వైరీలోని మెరిట్స్ డిమెరిట్స్ మీద మాట్లాడడం చాలా తప్పు. ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జికి స్థాయికి అది తగదు. ఆయనని వెంటనే ఎంక్వైరీ కమిషన్ యొక్క బాధ్యతల నుంచి తప్పించండి, వేరే జడ్జిని ఇమీడియట్ గా నియమించండి అని చెప్పి భారత ప్రధాన న్యాయమూర్తి గారు వ్యాఖ్యలు చేయడం ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదే కాకుండా వారు ఏదైతే కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు ఎంక్వైరీల పేరుతో ఏదైతే వ్యవహారం చేస్తా ఉన్నారో దానికి కూడా ఒక చెంపపెట్టు లాంటిదే అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కేసీఆర్ గారిని బదనాం చేయడానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బదనాం చేయడానికి, కేసీఆర్ గారి మీద బురద జల్లటానికి, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లటానికి వారు వేసుకున్నటువంటి ఒక స్క్రిప్ట్, అది రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో రచించినటువంటి స్క్రిప్ట్. ఆ సీరియల్ సినిమాలో భాగంగా ఇది ఒక ఎంక్వైరీ కమిషన్ అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇట్లా చాలా ఉన్నాయి వాళ్ళ స్క్రిప్ట్ లో. ప్రతి దాని మీద ఎంక్వైరీలు వేసి ఏదో చేద్దామనే అపోహ వాళ్ళకున్నది. రేవంత్ రెడ్డి గారు రచించినటువంటి ఈ సీరియల్ స్క్రిప్ట్ ఈ భారతదేశ న్యాయస్థానం తప్పుపట్టింది. ఏనాటికైనా నిజం నిజమే, న్యాయం న్యాయమే అని మేము మొదల నుంచి అంటూనే ఉన్నాం. ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి వ్యాఖ్యలు మా వాదనకు బలం చేకూర్చే విధంగా ఉన్నదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మేము మొదల నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు మేము ఒక ప్రభుత్వంతో చేసుకున్నాం. గవర్నమెంట్ జరిగింది, దాంట్లో ఏ విధమైనటువంటి అపోహలకు తావులేదు. అది కూడా అతి స్వల్ప రేట్ అయినటువంటి ₹3.90 చేసుకుంది ఈ ప్రభుత్వం అని చాలా సార్లు చెప్పింది. అట్లనే ఈ సబ్ క్రిటికల్ ఏదైతే టెక్నాలజీ ఉన్నదో ఆ టెక్నాలజీ మేము ఆ వర్క్స్ కూడా మేము గవర్నమెంట్ కంపెనీస్ కే ఇచ్చినాం, ఏ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వలేదు. దాంట్లో కూడా ఏమాత్రం అపోహలకు తావులేదు అని ప్రభుత్వం పక్షాన ఆనాడు చెప్పినాం, ఈనాడు కూడా చెప్పినాం. అవేవి కూడా ఎంక్వైరీ కమిషన్ పట్టించుకోకుండా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి దాంట్లో మెరిట్స్ డిమెరిట్స్, కేసీఆర్ గారి మీద ఆనాటి ప్రభుత్వం మీద కామెంట్ చేయడం, ఎంక్వైరీ పూర్తి కాకుండా మొదలే జడ్జిమెంట్ ఇచ్చే రకంగా నరసింహారెడ్డి గారి వ్యవహార శైలి ఉండేది. అంటే ఒక ఉద్దేశపూర్వకంగా ఎట్లయినా సరే దీంట్లో కేసీఆర్ ను ఇరికించాలి, ఈ ప్రభుత్వాన్ని ఇరికించాలి, వీళ్ళ మీద ఏదైనా కక్ష సాధింపు చర్య చేపట్టాలి అని మొదలే ప్రీ డిటర్మిన్ గా ఒక స్క్రిప్ట్ రాసుకుని వ్యవహారం చేసి ఇవాళ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఆ విషయాన్ని గమనించింది. ఈ జడ్జి గారికి ఏదో దురుద్దేశపూర్వకమైన ఉద్దేశం ఉన్నట్టున్నది అన్న శైలిలో ప్రధాన న్యాయమూర్తి గారు వ్యాఖ్యానాలు చేసినారు. కాబట్టి ఆయనను తప్పించండి అని చెప్పి చెప్పినారు. కేసీఆర్ మీద పోయిన ప్రభుత్వం మీద బురదలే కార్యక్రమం చేయడం మాని నువ్వు చేయవలసిన రుణమాఫీ కండిషన్ లేకుండా రుణమాఫీ చెయ్యు, నువ్వు ఇవ్వవలసిన 15,000 రైతు భరోసా ఇవ్వు, నువ్వు ఇవ్వవలసిన 4,000 పెన్షన్ ఇవ్వు, నువ్వు ఇవ్వవలసిన 2,500 ఆ మహిళలకు ఇవ్వు, నువ్వు ఇవ్వవలసిన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన సంవత్సరం లోపల 7 నెలలు అయిపోయింది, దాని మీద దృష్టి పెట్టు. నువ్వు ఇవ్వవలసినటువంటి నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, దాని మీద దృష్టి పెట్టు. వీటి మీద దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి గారు. మేము చేసిన మంచి పనుల మీద బురద పూసి మమ్మల్ని బదనాం చేసి కమిషన్లలో మీ మనుషుల్ని జడ్జిలుగా పెట్టుకొని ఏదో చేద్దామని చూస్తే చివరికి ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు ఇట్లనే మీకు అడ్డుదలుగుతాయి. న్యాయ వ్యవస్థ మీద బీఆర్ఎస్ పార్టీకి పూర్తి నమ్మకం ఉన్నది. డెఫినెట్ గా ఏనాటికైనా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. ప్రజల మీద కూడా బీఆర్ఎస్ పార్టీకి నమ్మకం ఉన్నది. ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు, మీ మోసాలు గమనిస్తూ ఉన్నారు. తొందరలోనే మీ మోసాలకు తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. అత్యున్నత భారత న్యాయస్థానం ఏదైతే వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యల్ని సంపూర్ణంగా మా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నది. మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉన్నది. న్యాయ వ్యవస్థ ఏనాటికైనా నిజం ధర్మంని కాపాడుతుందనే పూర్తి నమ్మకం ఉన్నది. జై తెలంగాణ.